मित्राय नमः। ओम मित्राय नमः। 1 2 3 4 5 6 7 भारत माता की भारत माता की वंदे वंदे। ధన్యవాదాలు. అందరం అల్పాహారం చేసిన తర్వాతనే పోవాల్సిందే వ్యక్తి. లోపలికి తీసుకో, ఆయన లోపల తీసుకోండి. ఒక వెనుకకున్నాడు, కొంచెం మీరు ముందర జరగండి. ఆధునిక ప్రపంచంలో మానవ జీవితం చాలా యాంత్రికంగా మారిన తర్వాత మానవుని యొక్క మనస్సు శరీరం అన్నింటినీ ఆరోగ్యంగా ఉంచేటటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం యోగా. అట్లాంటి యోగా కార్యక్రమాన్ని భారతదేశం మొత్తం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం పేరుతో జరుపుతూ ఉంది. ప్రపంచానికి మానవ జీవితం యొక్క ఆరోగ్యాన్ని గురించి మన ఋషులు సృష్టించినటువంటి గొప్ప ఔషధం యోగా. ఆ యోగాను ఇవాళ ప్రపంచవ్యాప్తం చేయడం అనేటటువంటిది చాలా ఆనందించదగిన. గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు వికారాబాద్ జిల్లాలో సత్యభారత్ ఫంక్షన్ హాల్లో యోగా డే సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున ముఖ్య అతిథులుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సామాజిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా యోగా గురువులు నారాయణ రాథోడ్ గారు, అదేవిధంగా బాలకృష్ణ గారు ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మారుతున్న ఈ ఆరోగ్య సరళికలు ఏ విధంగా ఉన్నాయి, యువత శైలి ఏ విధంగా ఉంది, ఒక నిజంగా అభిమన్యుడు చిక్కినట్టుగా యువత జీవితం అయిపోయింది. పాశ్చాత్య వంటలు ఈరోజు మనందరినీ కూడా తీవ్ర దుఃఖంలోకి, తీవ్ర అనారోగ్య పరిస్థితులకి నెట్టివేయడం జరిగింది. ఎవరిని చూసినా మధుమేహం, సుమారు 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ మధ్యలో మధుమేహ రోగాలు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వీటన్నిటికీ తరచుగా జిందా తిలిస్మత్ అన్నట్టు అన్ని రోగాలకు సర్వనగర్కి ఏ విధంగా జిందా తిలిస్మత్ ఉపయోగపడదు, అన్ని రోగాలకు నివారణకు యోగా ఆ విధంగా ఉపయోగపడుతుందని ప్రపంచ దేశాలకు ఈరోజు సుమారు 175 దేశాల పైగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఐక్యరాజ్య సమితిని ఒప్పించి ఏ విధంగా అయితే యోగా డే ప్రారంభం చేసిండో అప్పటి నుంచి ఆరోగ్య శైలి మారుతుంది. ఒక మనిషి ఈర్ష, ద్వేషాలు, రాగద్వేషాలు అన్నీ వదిలిపెట్టి అంతఃకరణ శుద్ధితో మనసును నిప్పుతోని గడుపుకునే విధంగా ఈ యోగా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా మరి దేశ ప్రజలందరికీ కూడా ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో వేల సంవత్సరాల కింద పతంజలి మహర్షి గారు చెప్పిన యోగ సూత్రాలు మరి ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దాన్ని ఆమోదించి ఈ దేశమే కాకుండా ప్రపంచంలోని దాదాపు 100కు పైగా దేశాలు ఈరోజు యోగాని మరి ఒక సైన్స్ కింద పరిగణించి మరి ఆరోగ్యంలో ఇంటిగ్రల్ పార్ట్గా దీన్ని మరి ప్రోత్సహించడం జరుగుతుంది. సో ఇది ఈరోజు ప్రతి భారతీయుడు కూడా సనాతన ధర్మము పట్ల ఏవైతే గౌరవం ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈరోజు గర్వించదగ్గ రోజు. అదేవిధంగా ప్రతి వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారు ఒక పిలుపునిచ్చారు. ప్రతి మనిషి దేశంలో అతను వ్యవసాయదారుడు కావచ్చు, మరి ఉద్యోగస్తుడు కావచ్చు, ఏదో ఒక యాక్టివిటీని అంటే ఒక ఫిట్నెస్ యాక్టివిటీని జిమ్కి వెళ్ళడము లేదంటే యోగా చేయడం. ఇది చేయకపోతే ఏమవుతుందంటే ఈరోజు పెద్ద ఎత్తున దేశంలో మరి ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా మెడ నొప్పి, నడుము నొప్పులు వల్ల ఈరోజు లక్షల రూపాయల పెయిన్ కిల్లర్స్ ఈరోజు ప్రజలు తింటున్నారు. అదేవిధంగా షుగరు, బీపీ మరి ప్రపంచంలోనే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ షుగర్ పేషెంట్స్ కానీ బీపీ పేషెంట్స్ మన దేశంలో ఉన్నారు. మరి దీనికి కూడా మెయిన్గా మనకు తెలుసు షుగర్కి మెయిన్ కారణం ఏంటంటే జెనెటిక్ కంటే కూడా మెంటల్ స్టేటస్, అంటే మన
మారుతున్న జీవనశైలి వల్ల మరి ప్రతి వ్యక్తి కూడా ఏదో రకంగా ఒక ఆందోళనకు గురి కావడము, మానసిక ఒత్తిడికి గురి కావడం వల్ల మరి ఈరోజు షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు పెరుగుతున్నారు. మరి వాటికి కూడా చక్కటి మందు ఏంటంటే యోగానే. సో ఈ రకంగా మనము ఈరోజు యోగాని ప్రోత్సహించి మరి పిల్లలకు, పెద్దలందరికీ కూడా ప్రతిరోజు జీవనశైలిలో కనీసం ఒక ½ అన్ అవర్ మనం కేటాయిస్తే మరి దీనివల్ల మనం ఉత్తమమైన ఫలితాలు పొందొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఏంటంటే ఈ యోగాను ఈ తరంలో అంటే మనం చూస్తున్నటువంటి ఈ కాలంలో ఇద్దరు వ్యక్తులు దీన్ని బాగా ప్రపంచవ్యాప్తంగా చెందడానికి కారకులయ్యారు. మొట్టమొదటి వ్యక్తి రామ్దేవ్ బాబా గారు. పతంజలి యోగా సమితి వచ్చినప్పటి నుంచి ఈ మాధ్యమాల ద్వారా యోగాన్ని విశ్వానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి యోగాన్ని మరియు ఆయుర్వేదాన్ని. అలాగే రెండవ వ్యక్తి దీన్ని ప్రపంచంలో అన్ని దేశాలతోని ఆయన ఒక్కసారి ప్రపోజల్ ఇవ్వగానే 175 దేశాల ఓటింగ్తోని ఈ యొక్క యోగాను ప్రపంచానికి విస్తరించినటువంటి వ్యక్తి మన గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అలాగే దాన్ని అంతటితోని ఊరుకోకుండా ఇంకా ఈ యోగా ద్వారా కూడా ఉపాధి లభించే విధంగా ప్రపంచవ్యాప్తంగా యోగా గురువులు మన దేశం నుంచి అన్ని దేశాలకు వెళ్ళి ఏదైతే చేసినరో దాని ద్వారా కూడా మన అందరికీ కూడా మన యువకులకు ఉపాధి వచ్చింది. అలాగే యోగాను ఆయుష్ డిపార్ట్మెంట్కు అనుసంధానం చేసి ఈరోజు ఆయుష్ సెంటర్ను కూడా వికారాబాద్ ప్రాంతానికి, అనంతగిరికి మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే అలాట్ చేసిందో దానికి కూడా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ఆయుష్ సెంటర్ను వెంటనే ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ప్రారంభించేది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి వెంటనే ఆ దిశగా వాళ్ళు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తారు.